ఈ తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటన. ట్వీట్ చేసినటువంటి కొద్దిసేపటికే దాన్ని తొలగించడం కూడా జరిగింది ట్విట్టర్ నుంచి. అంటే తెలుగుదేశం పార్టీ అధికారికమైనటువంటి ట్విట్టర్లో అందులో ఏమని పెడతారు వీళ్ళు, తంబళ్ళపల్లె నకి మద్యం కేసులో A1 జయచంద్రారెడ్డి వైసీపీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, అందువల్ల వైసీపీ హయాంలో అతని నకిలీ మద్యం దందా నడిచింది. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ అయిన జయచంద్రారెడ్డి 15 రోజుల క్రితం వైసీపీ పెద్దల ఆదేశాలతో మళ్ళీ నకిలీ మద్యం దందా మొదలు పెట్టాడు. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతతో వెంటనే నకిలీ మద్యం నెట్వర్క్ని బయటపెట్టి అరెస్టులు చేసి విచారణ చేస్తున్నారు. ఇందుకే దీని వెనక ఉన్న వైసీపీ పెద్దలు ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటిది, ఎంత దిక్కుమాలినటువంటి మరి దరిద్రమైనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ట్వీట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, అసహ్యంగా కూడా ఉంది ఈ ట్వీట్ చూస్తుంటే. ఎందుకంటారా, మీరు ఒక్కసారి కానీ చూస్తే ఇదిగోండి, ఎవరైతే ఆయన జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీ అంటున్నారో అదే వ్యక్తి మరి నిన్నగాక మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లి నుంచి పోటీ చేయడమే కాకుండా తంబళ్ళపల్లి ఇన్ఛార్జిగా కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటో బీఫామ్ తీసుకుంటూ. దీన్ని ఏమంటారు మరి? ఈయన ఏ పార్టీ అనాలి ఇప్పుడు? గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి వచ్చారు అనేది అప్రస్తుతం. ఎందుకంటారా, గతంలో ఆ విధంగా అయితే మరి ఇప్పుడు ఈయన కూడా కోవర్ట్ అంటున్నారు, వాళ్ళు వైసీపీ కోవర్ట్ అంటున్నారు. ఏది, వీళ్ళ తంబళ్ళపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి వ్యక్తి కోవర్ట్, వైసీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఆ విధంగా అయితే మా పార్టీ ఇప్పుడు గతంలో ఏ పార్టీలో ఉన్నారనేటువంటిది కాదు కదా. ఒక అలాగయ్యే పని అయితే గతంలో మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క కూటమిలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మరి మంత్రులుగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా కోవట్లు అంటారా? మరి వీళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లేనా అంటున్నా. నేను అడుగుతున్నాను డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని. మరి వాళ్ళు కోవట్లు అయితే మీరెవరు? చంద్రబాబు ఒక పెద్ద కోవట్. ఏనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఎన్నికలకు ఒక మరి పార్టీతో జతగట్టేటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద కోవర్ట్. మరి ఇంతకన్నా నీచమైనటువంటి మాటలు, నీచమైనటువంటి సంస్కృతి మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మరి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి కోవర్టులు, వైసీపీ కోవర్ట్లు అని మరి ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు మరి అదే పార్టీలో వైసీపీ వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? మరి వాళ్ళని తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళనే మా పార్టీకి అంటగడతారా? మీరు చేసినటువంటి తప్పులు లేదా మీ నాయకులు చేసినటువంటి తప్పులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మరి పట్టుబడింది, ఏ విధంగా కేసులు పెట్టింది. మరి అదే తెలుగుదేశం పార్టీ కూడా కొంతమందిని సస్పెండ్ చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి నాయకుల్ని కొందరిని సస్పెండ్ చేసింది. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది? చర్యలు తీసుకున్నటువంటి వాడు, అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళని, అసలు ఈ యొక్క నకిలీ మద్యం కేసులు నడిపిస్తున్నటువంటి వాళ్ళని, దాని వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఆ ఎక్సైజ్ సిఐ గారు అన్నటువంటి హిమబిందు గారి మీద మరి బదిలీ వేటు ఇలా తీసుకున్నటువంటి చర్యలు. దాని మద్యం సంబంధించినటువంటి కేసులో సూత్రధారులు, పాత్రధారులు మరి ఎక్కడున్నారు? వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? మరి మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ గారి మీద మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కోస్తా ప్రాంతంలో ఒకరుంటే మరి రాయలసీమలో మరొకరు, ఉత్తరాంధ్రలో మరొకరు, ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క కల్తీ మద్యం వ్యవహారం అనేటువంటిది అధికారికంగా నడిపిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు దీని మీద
చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఇది ఎప్పటిలాగనే నీతి బోధలు చేస్తారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదలబోమని చెబుతూ తూతు మంత్రంగా ఏదో ఒక చర్య తీసుకున్నాము అని కొంతమంది మీద సస్పెన్షన్లు చేయడం లేదా మరో కేసులు పెట్టడం అనేటువంటిది తూతు మంత్రంగా చేస్తున్నాడు తప్పితే సీరియస్గా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవటం లేదని కానీ ఆలోచన చేస్తే దీని వెనుక, ఈ దందాల వెనుక, ఈ నకిలీ మద్యం వెనుక డబ్బులు దండుకున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు. అలాంటి ఈ వ్యక్తులు మరి చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తారు? మద్యము, నకిలీ మద్యం వీళ్ళే తయారు చేస్తారు. అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ నర్సీపట్నం చెందిన పార్టీ నేత మరి కొందరు ఉంటారు, బాధ్యతలు పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తారు. ఆ ఉత్తరాంధ్రకి సంబంధించి చూస్తే మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సన్నిహితులు అక్కడ నడిపిస్తున్నటువంటి వైను గమనిస్తున్నాం. వీళ్ళు మళ్ళీ పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు చేసేటువంటి దందాలు, వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలు ఇవన్నీ చేస్తూనే పెద్ద మనుషుల్లాగా మాకేమీ తెలియదు అన్నట్టుగా మేము మరి ప్రజాహితంగా మేము ఈ మద్యాన్ని సప్లై చేస్తున్నామని మాట్లాడుతూ ఉంటారు. ఇంత యథేచ్ఛగా మరి నకిలీ మద్యం సప్లై చేస్తూ మరి కూటమి ప్రభుత్వం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సామ్రాజ్యం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ సామ్రాజ్యంలో ఎవరెవరైతే ఈ యొక్క మద్యం కుంభకోణం కానీ ఇతర కుంభకోణాల్లో కానీ ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకరోజు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. మీరు చూస్తూ ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ అరాచకాలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 29 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతాము. ఏదైతే ఈ సంఘములో ఈ అరాచకాలు చేస్తున్నటువంటి ఈ చీడ పురుగుల భరతం పట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.